అలాగే అనేకం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ బిల్డింగ్లు కట్టాలి, మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మీ దయ, మీరన్నీ ఆపేశారు. చాలా చక్కగా మాట్లాడతారు, అది ఆపే మీద ఎవరు ఆపన్నారు మిమ్మల్ని? ప్రభుత్వాలు కంటిన్యూస్గా నడుస్తాయని ఆలోచనే కదా. నీ ప్రభుత్వం, నా ప్రభుత్వం, చేర, చోళ, పాండ్య ప్రభుత్వాల రాజ్యాల్లాగా ఉంటాయా? ఏమైనా ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో ప్రజల కోసం చేసిన పథకాల్లో మీకు నచ్చని అంశం ఉంటే దాన్ని చర్చకు పెట్టాలి, మేధావులతో మాట్లాడాలి, దాన్ని నిజంగా కరెక్ట్ అయితే అమలు చేయాలి, లేకుంటే సరిదిద్దాలి, మరింత మెరుగ్గా ముందుకు పోవాలి. ఇది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని. మళ్ళీ రెవెన్యూ సౌన్సిల్ పెట్టారట, వీళ్ళు మళ్ళీ సర్వేలు చేస్తారట. గత సర్వేకైనా ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గం కడతారని అడుగుతా ఉన్నా నేను ఆఖరికి. అప్పుడే మర్చిపోతే ఎట్లా? జగనన్న బొమ్మలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు ఎన్ని చూసింటాం మనం? కనుక అటువంటి మాటలు మాట్లాడదని చెప్తా ఉన్నాను. ఈ జిల్లాకు న్యాయం జరగాలి. మీరు స్టార్టింగ్లోనే గవర్నర్ గారు, మీరు బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పి ఉంటారు, దాంట్లో డిప్యూటీ సీఎం పేరు, అట్లాగే నరేంద్ర మోడీ గారి పేరు కూడా చెప్పారు. సంతోషం, మీరంతా కలిసి ఉండాలా. ఈ సమాజాన్ని, దేశాన్ని ద్వేషంగాను ప్రజల్ని విడదీస్తూ మొత్తం పేదల్ని ఒక మూలకు నెట్టేసి బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే పనిచేసే మీ యొక్క కూటమి ఒక లక్షణాన్ని కోల్పోకుండా మీరు కలిసి ఉండాల్సిన అవసరం ఉన్న ఈ కాలంలో మనం అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వమే మాటికి చొక్కా ఇప్పి జబ్బ చర్చి మాట్లాడతారు. ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని. మరి మీ డబుల్ ఇంజన్తో ఆ డబుల్ మోటార్లు వేసి ఢిల్లీ నుంచి ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారో చెప్పాలా. నిజంగా అనుకుంటే బాధేస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఉందో లేదో అర్థం కాదు నాకు. అమరావతి గురించి మాట్లాడతారా మీరు? అప్పులు తెచ్చి కట్టుకునే ఇల్లులాగది. అప్పు మా నెత్తి మీద వేయాలి మీరు, మేం కట్టాలి మళ్ళా వాటిని. ఎవరితో మాట్లాడరు, హక్కున్న రాయలసీమతో మాట్లాడరు, ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఉత్తరాంధ్రతో మాట్లాడరు. మీరు అప్పులే కదా మీరు తెచ్చేది. గ్రాంట్గా రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా రావాల్సిన 28,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో అడగలేరా మీరు? అట్లాగే మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మీరు మెన్షన్ చేశారు గవర్నర్ గారు. మీతో ఎన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడించారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఇది అలవాటు కావచ్చు కాక రాజకీయంగా చెప్పుకోవడం కోసం. గవర్నర్ గారు మీరు ప్రథమ పౌరుడు, నిజమే చెప్పాలి కదా, సత్యమైన విషయాలు చెప్పాలి కదా. 30,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి అప్పుంటే మీరిచ్చిన 14,000 కోట్ల చిల్లర డబ్బులు మీరు ఇస్తే దాన్ని విడతల వారీగా ఇస్తామని చెప్తే, అందులో 11,000 అప్పులు కడతామని చెప్తే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏమిచ్చామని స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? స్టీల్ ప్లాంట్ గురించి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ మాట అన్నందుకు నేను బాధపడతా ఉన్నా. ఎందుకంటే ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చే శక్తి ఉన్న వాళ్ళు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు. త్రూ గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారి కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. గవర్నర్ గారి మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే. దాన్ని క్యాప్టివ్ మైండ్స్ చేయాలి, దాన్ని సెయిల్తో అనుసంధానించాలి. అట్లాగే అప్పుని కొద్ది రోజులు ట్యాక్స్ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్ పైన చూడాలి, స్టీల్ ప్లాంట్ పైన. ఇవి చేస్తే కదా స్టీల్ ప్లాంట్ బతికేది. అట్లా కాకుండా ఒక ఆయన చెప్తాడు, నేను కష్టపడ్డా తెచ్చా అని. చివరికి ఆ 11,000 14,000 పెట్టి ఇది ఇంకా పనికి రాదని అమ్మే ప్రయత్నం తప్ప, దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైన భూములే దానికి ఉంటాయి, 28,000 ఎకరాలు దానికి ఉంటాయి. ఇటువంటి అబద్ధం మాటలు. అసలు ఆత్మ లేకుండా మీరు విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టారు కదా, పైసలు వచ్చే ఒక్క ఊరు కూడా దాంట్లో లేదు. చివరికి అరకు కూడా దాంట్లో లేదు, నర్సీపట్నం దాంట్లో లేదు. అదేమీ లేకుండా గుంతకల్లు, విజయవాడ ఇటుపక్క వచ్చే రోడ్లు పెట్టి పెడతారా మీరు రైల్వే జోన్ కింద? అంటే చివరికి ఎట్లా సిటీ బస్ లాగా మారిపోయింది. సిటీ బస్ అది చెప్తే బాగుంటుంది. విశాఖ రైల్వే సిటీ బస్ జోన్, సిటీ రైల్వే జోన్ పెట్టుకుంటే బాగుంటుంది ప్యాసింజర్లతో. ఎవరిని మోసం చేద్దామని? రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో నుంచి ఏ కొద్దిగానే తెచ్చారా మీరు? మాట్లాడేదేం సాగిలపడి నమస్కారాలు పెట్టుకోవడం తప్ప.
మీరు బడ్జెట్ వస్తుంది. మరొకసారి కోరుతా ఉన్నాం, మేము రాయలసీమ నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి. హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది. హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు. ఆఖరికి మీరు రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము. మన న్యాయమూర్తి చెప్పాడు, బెంచ్ చెప్పేకి వాళ్ళెవరు, మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది కాదు. ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూలులో న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు, పూర్తి స్థాయి హైకోర్టు, అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అక్కడ తెచ్చి పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అడగాల్సిన బాధ్యత ఈ రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రతిపక్ష నాయకులు లేకుంటే మంచిది అనుకుంటుంటారు మీరు, ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాడు, నిలదీస్తాడు. మనం చూసాం కదా మీ అప్పుల లెక్కల్ని అట్లా కడిగేసి రాక జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పే మాటలు ఎంత సత్యదూరంగా ఉంటున్నాయో అందరికీ అర్థమవుతూ ఉంది. రంగయ్య గారు చెప్పారు, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవని మీరు చెప్పుకుంటే ఎట్లా? మా దగ్గరికి వచ్చినప్పుడు గలగల ఆడించుకొచ్చి వచ్చారు కదా మీరు. మాకు అన్నీ తెలుసు, మీ అప్పులు తెలుసు, విధ్వంసం తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా నా అనుభవం, నా సామర్థ్యం, నా వయస్సు, అట్లాగే డబుల్ ఇంజన్ నరేంద్ర మోడీ గారు, మా కూటమి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది. ఈ రోజున మా సైడ్ ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న అని అంటారు. చెప్పి అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సూపర్ 6ని ఒక్కటే అమలు చేయండి. పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు, ఎక్స్-ఎంపీ గారు. మీ యొక్క పెన్షన్ స్కీమ్లో ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా కట్ చేయాలి, దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి, ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి, వితంతులకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు. మేము చూస్తూ ఉన్నాం, జనానికి కూడా అర్థమవుతూ ఉంది. కనుక అన్ని కత్తరింపులు, తగ్గింపులు, లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు ఈ రోజున. కనుక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీ దగ్గర రోడ్ల గురించి మాట్లాడతారా? ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ప్యాచ్లేసి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా? పైగా మాకు ఇంకో మాట చెప్తారు, 1800 ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారట వీళ్ళంతా. అవి ప్రైవేట్లో ఇస్తారట. ఎట్లా ఇస్తావంటే వాళ్ళ పీపీపీ మోడ్ అట. పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట. ఏమి దుర్మార్గం ఇది! బహుశా గార్లది నుంచి పెనకచెర్ల పోవాలన్నా టోల్ కట్టిపోవాలే మేము, లేక అనంతపురం నుంచి నార్పల్కి పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి వస్తుందేమో. చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు, వినడానికి మాకు ఉండాలి. ఆఖరి మొత్తం ప్రైవేట్ పరే. నిన్నో మొన్ననో నేను ప్రజా